సోషల్ మీడియాని ఇప్పుడైతే షేక్ చేస్తున్న పార్టీ ఏదన్నా ఉందా అంటే కాక్రోచ్ జనతా పార్టీ మాత్రమే. ఎందుకు అంటే అది కేవలం 4 రోజుల్లో మాత్రం బీభత్సాన్ని సృష్టించింది. సోషల్ మీడియాని మాత్రం అసలు షేక్ చేస్తూనే ఉంది. ఇంకా గంట గంటకు అనేది ఇంకా ఫాలోవర్స్ పెరుగుతూనే ఉన్నారు. వాస్తవంగా కాక్రోచ్ పార్టీ ఎందుకు పెట్టారు? సేమ్ భారతీయ జనతా పార్టీకి మ్యాచ్ అయ్యేటట్లు కాక్రోచ్ జనతా పార్టీ అనే పేరు పెట్టడానికి కారణం ఏంది? ఈ వీడియోలో మాత్రం పూర్తిగా తెలుసుకుందాము. దీని ఇంకా అనేది పెద్ద పెద్ద నాయకులు కూడా ఉన్నారని వార్తలు అయితే వస్తున్నవి. ఆమ్ ఆద్మీ పార్టీ ఎవరైతే ఎక్స్ ముఖ్యమంత్రి గారు ఉన్నారో వాళ్ళు కూడా అనేది దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందని కొద్దిగా వార్తలు అయితే వినొస్తున్నాయి. ఏది నిజం ఏది అబద్ధమో ఇప్పటికీ ఇంకా మనకు ఒక క్లారిటీ రాలేదు. కాకపోతే మీరు మాత్రం బిత్తరపోయే విషయాలు మాత్రం తెలుసుకుంటారు. వాస్తవం చెప్పాలంటే ఈ కాక్రోచ్ పార్టీ మాత్రము ఏదో సాధారణంగా పెట్టాలనుకున్నారా లేకపోతే సీరియస్ అయి పెట్టిరా ఏంటో తెలియదు, కానీ ఒక విప్లవం లాగా అనేది ముందుకైతే వెళ్తూనే ఉన్నారు. ప్రతి ఒక్క యువత ఒక విప్లవంలాగా తీసుకొని ముందుకైతే నడిపిస్తూ ఉన్నారనమాట. కేవలం ఆన్లైన్లోనే ఈ పార్టీ గురించి మాత్రము ప్రచారం జరుగుతుంది. పబ్లిసిటీ అయితే చాలా ఎక్కువైతే అవుతుందన్నమాట. గంటకు ఫాలోవర్స్ మాత్రము ఇన్స్టాగ్రామ్లో పెరుగుతూ పోతున్నారు. నేను చూసినప్పుడు అనేది 19 లక్షలు అంటే 19 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు మాత్రము 20 మిలియన్స్ అయితే దాటేసిపోయారు అనమాట. ఇంత ఫాలో కావడానికి ప్రధాన కారణం ఏంది? భారతీయ జనతా పార్టీ కూడా అనేది ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. 15 ఇయర్స్ నుంచి అనేది ఆ పార్టీ అయితే మెయింటైన్ చేస్తుంది. కేవలం 8.7 మిలియన్స్ దగ్గరనే హోల్డ్ అయి ఉంది. ఇది పెట్టి ఈ రోజుకు అనేది సిక్స్త్ డే కాబట్టి ఇప్పటికీ 19 మిలియన్ పోవడము మామూలు విషయం కాదు. ఇప్పుడు 20 దాటింటుంది నాకు తెలిసి. 19 మిలియన్ అయితే రీచ్ అయిపోయిందన్నమాట. మరి యువత అనేది ఇంత పట్టుదల దగ్గర అనేది ఈ పార్టీని ఎందుకు హైప్ చేస్తున్నారు? చేయడానికి కారణం ఏంది? ప్రధాన కారణాలు అనేది ఈ వీడియోలో అయితే మనం డిస్కషన్ చేద్దాము. వాస్తవంగా అనేది సుప్రీంకోర్టు జడ్జి ఉంటారు కదా, జడ్జి గారు అనేది ఒక ఎలిగేషన్ చేశారు. ఎలిగేషన్ చేయడం వల్లనే ఈ విప్లవం అనేది పుట్టింది అని చాలామంది అయితే సోషల్ మీడియాలో అయితే వీడియోలు అయితే చేసి పెడుతున్నారు. ఆయన పేరు వచ్చేసి సిజేఐ సూర్యకాంత్ గారు అనేది సుప్రీంకోర్టు జడ్జి గారు అన్నమాట. ఆయన ఏమన్నా అంటే యువత మీద అనేది ఒక కామెంట్ చేసిండు. ఇప్పుడున్న జనరేషన్ యువకులు అనేది కాక్రోచ్లాగా అనేది తిరుగుతున్నారు, తింటున్నారు, ఎట్లా పడితే అనేది మొబైల్ వాడుతున్నారు, అడ్డమైన అలవాట్లకు అనేది అలవాటు పడి వాళ్ళు ఏది తోస్తే అది చేస్తున్నారు తప్ప జీవితంలో ఎదగాలి, ఏదన్నా సాధించాలి అనే తాపత్రయం మాత్రం వీళ్ళకి లేదు. మురికి గుంతలో పురుగుల్లాగా అనేది వీళ్ళు చేస్తున్నారు అని ఆయన ఒక కామెంట్ అయితే స్ట్రాంగ్ అయితే ఇవ్వడం జరిగింది. దానికే ప్రధాన కారణం కాక్రోచ్ జనతా పార్టీ పెట్టడానికి. మరి ఈ జనతా పార్టీ పెట్టిన వాళ్ళు ఎవరు, ఎక్కడ ఉంటారు, ఆయన పూర్తి వివరాలు ఏందో అది కూడా మనం తెలుసుకుందాము. కాకపోతే అన్ఎంప్లాయిడ్ ఎవరైతే ఉన్నారో అన్ఎంప్లాయిడ్ ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని ఇంత పెద్ద మాట అంటావా, ఇంత పెద్ద మాట అనడానికి అసలు నీకు ఏం రైట్స్ ఉన్నాయి? మా జీవితం మా ఇష్టము, మేము తిరగనన్నా తిరుగుతాము, తినన్నా తింటాము, పనన్నా చేసుకుంటాము, మా కుటుంబాలకైతే మీరు ఇవ్వట్లేదు. కానీ యువత మాత్రం చాలా సీరియస్ అయితే ఖండించిందన్నమాట. అందుగురించే ఈ పార్టీ అనేది పుట్టింది. వాస్తవం చెప్పాలంటే ఫౌండర్ నేమ్ వచ్చేసి అభిజిత్ అన్నమాట. అభిజిత్ డిప్కే. ఈయన యూఎస్లో ఉంటాడు, ఇక్కడ మన ఇండియాలో కూడా ఉంటాడు. యూఎస్లో ఉండి ఈ ప్రపంచాన్ని అనేది సృష్టించినంటే ఇది మామూలు విషయం కాదు. ఆయన అనేది ఒకటే చెప్తున్నాడు, మేమనేది ఇన్స్టాగ్రామ్ కానీ ట్విట్టర్లో కానీ వీడియోలు పెడితే సోషల్ మీడియాని షేక్ అయిపోతుంది. మా యువత పవర్ అనేది ఈ విధంగా ఉంటుంది అని ఆయన అనేది చెప్పడం జరిగిందన్నమాట. ట్విట్టర్ ఐడి అయితే ఇండియాలో బ్లాక్ చేశారనమాట. ఆ ఫాలోవర్స్ చూసి ఏంట్రా ఇంతమంది ఫాలోవర్స్ రావడానికి ఏంది, దీంట్లో ఏమైనా తప్పు ఉందా లేకపోతే ఏమైనా జరుగుతుందా అని ట్విట్టర్ వాళ్ళు భయపడి ఆ ఐడిని అయితే ప్రస్తుతానికి అయితే బ్లాక్ అయితే వేసారు. ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఇప్పటికైతే ఇంకా రన్ అవుతూనే ఉంది. నాకు తెలిసి 20 మిలియన్స్ అనేది క్రాస్ కావచ్చు, 100% క్రాస్ అయ్యి ఉంటుంది కూడా. ఆ విధంగా అనేది ఫాలోవర్స్ వస్తున్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, కోట్లలో మంది అనేది వీళ్ళకి సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలామంది మాట్లాడేది ఒకటే, తెలంగాణకు ముఖ్యమంత్రి నేను, ఆంధ్రకు ముఖ్యమంత్రి నేను, మహారాష్ట్రకు ముఖ్యమంత్రి నేను, బెంగళూరుకు ముఖ్యమంత్రి నేను, ఇట్లా రకరకాలుగా అనేది వీడియోలు అయితే చేస్తున్నారు. మరి వాళ్ళు ఏం ఊహించుకొని చేస్తున్నారో ఏమో తెలియదు, కానీ స్థాపించిన వాళ్ళు ఎక్కడనో యూఎస్ఏలో బయట దేశంలో ఉండి ఇది మొత్తం రన్ చేస్తున్నారు. దీంట్లో చాలా మైనస్లు ఉన్నాయి. ఆ మైనస్లు కూడా అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యువత ఉండాలి, ఇలా ఐకమత్యం మీద ఉంటే ఏదన్నా సాధించవచ్చు అని ఇక్కడ మాత్రం నిరూపించడానికి చెప్పుకోవచ్చు.
యూత్ అన్ఎంప్లాయ్ అందరూ ఏకమై సోషల్ మీడియానే షేక్ చేశారు. ఇది మాత్రం 100% కరెక్టే అనమాట. కేవలం 5 డేస్లో 20 మిలియన్స్ అన్నాను కదా, 20 మిలియన్స్ దాటిపోయింది. దాటిపోయి కూడా చాలా రోజులు, ఇది చాలా రోజులు కాలే, ఆరో రోజు 20 మిలియన్ ఫాలోవర్స్ అంటే మామూలు విషయం కాదు. ఇది తెలిసి చేసిందా తెలియక చేసిందా అంటే అది కూడా చెప్తాను. ఏదైతే భారతీయ జనతా పార్టీ ఉందో ప్రజెంట్ అనేది నరేంద్ర మోదీ గారు అనేది భారతదేశాన్ని అనేది ఏలుతున్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ జడ్జి గారు అనేది ఆ మాట అన్న తర్వాత, సిజే సూర్యకాంత్ గారు ఆ మాట అన్న తర్వాత ఈయనకి ఎందుకో ఫన్నీ కామెంట్ పెట్టాలనిపించింది. ఆ కామెంట్కి మాత్రము ఆయన ఇన్స్టాగ్రామ్లో అనేది కాక్రోచ్ జనతా పార్టీ అని పేరు పెట్టిండు. అది చాలామంది కనెక్ట్ అయిపోయింది. కాక్రోచ్ అంటే మమ్మల్ని చీడ పురుగులాగా చూస్తున్నారు, బొద్దింకల్లాగా చూస్తున్నారు, మేమేమిటికి పనికిరామా అని ఒక ఉద్దేశం దగ్గర అందరు ఫీల్ అయినరేమో, యువత మొత్తం ఫీల్ అయినట్లుంది. అందుగురించే ఆ కామెంట్ కావచ్చు, ఆ ఇన్స్టాగ్రామ్ కావచ్చు కనెక్ట్ అయిపోయారు. అరే ఇదేదో బాగుంది గారాబాయ్ అని మొత్తానికి ఆయన ఐడియా కొత్తది క్రియేట్ చేసి కాక్రోచ్ జనతా పార్టీ అని పేరైతే పెట్టిననమాట. ఇంత మంచి రిజల్ట్ వస్తుందని, ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని ఆయన కూడా కళ్ళలో ఊహించుకోలేదు. ఇంకా ప్రతి ఒక్కరు వీడియోలు చేసి హల్చల్ చేస్తున్నారు. ప్రతి ఒక్క యువత హల్చల్ చేస్తున్నారు. మేమంటే ఏందో చూపిస్తాం, మమ్మల్ని కాక్రోచ్ అంటారా, పనికి మళ్ళీ అంటారా, ఏదంటే అది అంటారా, మా పట్టుదల ఏందో, మా దమ్మేందో ప్రతి ఒక్కరికి తెలిసేలాగా మేము చేస్తామని ఇప్పుడైతే సోషల్ మీడియాలో అయితే వీడియోలు అయితే చేస్తున్నారు. సూర్యకాంత్ గారు అనేది ఏంటంటే, నేను ఎవరైతే రోడ్ల మీద తిరిగి గంజాయిలకు అలవాటు పడి రోడ్ల మీద విచ్చలవిడిగా తిరుగుతున్నారో వాళ్ళని మాత్రమే అన్న. యువత అంటే అందరు అనేది దీంట్లోకి రారు, అది మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. యువత అనేది చాలామంది చాలా విజయాలు సాధించే క్రమంలో ఉన్నారు, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఎవరైతే సోషల్ మీడియాలో ఎక్కువసేపు ఉంటున్నారో వాళ్ళ గురించి మాత్రమే నేను మాట్లాడినా అని కాక్రోచ్ జనతా పార్టీ క్రియేట్ చేసిండో ఆయన ఏం చెప్పినంటే, ఎవరైతే సోషల్ మీడియాలో ఎక్కువసేపు ఉంటారో వాళ్ళు మాత్రమే మన పార్టీ గురించి టైం స్పెండ్ చేయాలి. ఎవరైతే వేస్ట్ తిరుగుతున్నారో, ఎవరైతే అనేది తిరుగుతున్నారో వాళ్ళు మాత్రమే మన పార్టీ గురించి అనేది పనిచేయాలని ఈయన ఉల్టా అనేది చెప్పడం జరిగింది. అక్కడ అందరు కనెక్ట్ అయిపోయారు. దేశంలో ఇంతమంది ఖాళీగా బేవర్స్గా తిరుగుతున్నారా అని చాలామంది కామెంట్ కూడా పెడుతున్నారు. వాస్తవంగా అనేది ఇంతమంది ఖాళీగా ఉండడం ఏంటి అంటే నిరుద్యోగ వృద్ధి అంటాం కదా, నిరుద్యోగులు ఇంతమంది మన దేశంలో ఉన్నారా అని ఇప్పుడు అర్థమవుతుంది. ఇది ఎందుకంటే ఒక యుద్ధంలాగా తీసుకున్నారు, వీళ్ళు యుద్ధాలలాగా తీసుకొని వీళ్ళైతే ముందుకైతే నడిపిస్తున్నారు అన్నమాట. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ పార్టీ జస్ట్ టైంపాస్ గురించి మాత్రమే పెట్టినట్లు తెలుస్తుంది. వాస్తవం చెప్పాలంటే సోషల్ మీడియాలో పెద్ద పెద్ద టీవీ ఛానల్స్ కానీ పెద్ద పెద్ద ప్రెస్ వాళ్ళు ఒకటే చెప్తున్నారన్నమాట, ఇది జస్ట్ టైంపాస్ గురించి పెట్టిండో. ఎవరైతే పార్టీలో జాయిన్ కావాలి అని అనుకుంటున్నారో గూగుల్ ఫామ్ అనేది ఒకటి ఓపెన్ అవుతుంది. ఆ గూగుల్ ఫామ్లో మాత్రము ఆ వెబ్సైట్లో కాక్రోచ్ జనతా పార్టీ .org అని ఉందన్నమాట. దానిలోకి వెళ్ళి ఫామ్ ఫిల్ చేసి ఆ పార్టీలో జాయిన్ కావచ్చు. ఆ పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడు మీకు ఏ సమస్యలు ఉన్నా, దేనిపైన మనము సాధించాలనుకున్నా, దేనిపైన మనం చర్చ చేయాలనుకున్నా కూడా నేను మిమ్మల్ని కాంటాక్ట్ కావాలంటే మీరు ఆ ఫామ్ ఫిల్ చేసి మీరు మాత్రం జాయిన్ కాండి అని అంటున్నాడు. మరి ఏ విధంగా జాయిన్ కావాలి, ఏ విధంగా అప్రోచ్ అవుతారో ఇప్పటికి మాత్రము ఎలాంటి క్లారిటీ దాంట్లో మాత్రం లేదు. 4 మొత్తానికైతే దాంట్లో లిస్ట్ అయితే పెట్టిండు, దాని మీద మనం పోరాడదామని. మరి ఏ విధంగా అప్రోచ్ అవుతారు, దాంట్లో ఫోన్ నెంబర్ ఇవ్వకున్నా సబ్మిట్ అయిపోతుంది, ఈమెయిల్ ఐడి ఇవ్వకున్నా సబ్మిట్ అవుతుంది, జస్ట్ నేమ్ కొట్టి సబ్మిట్ కొట్టినా కూడా సబ్మిట్ అయిపోతుంది. మరి ఎంతమందిని ఏ విధంగా అప్రోచ్ అవుతారు, ఏ విధంగా టెక్స్ట్ మెసేజ్ పంపిస్తారు, కనీసం మెయిల్ ఐడి అయినా ఉంటే వాళ్ళకి కనీసం మెయిల్ అని వస్తారనుకోవచ్చు. సెకండ్ థింగ్ ఏంటంటే మొబైల్ నెంబర్ ఉంటే వాళ్ళకు టెక్స్ట్ మెసేజ్ వస్తాయని అట్లనే అనుకోవచ్చు. మరి వీళ్ళకి ఫోన్ నెంబర్ ఇవ్వట్లేదు, ఇక్కడ మెయిల్ ఇవ్వట్లేదు, ఏమి ఇవ్వట్లేదు, మరి ఏ విధంగా అప్రోచ్ అవుతారు? తప్పుదోవల తీసుకుపోయే అవకాశాలు మాత్రం ఎక్కువగా ఉన్నవి. ఆయన ఎక్కడుంటాడో ఏమో, ఒక ఫారెన్లో ఉండి సైడ్ను నడిపించి ఇక్కడ ఉన్న వాళ్ళని మొత్తం ఉర్రు తొలగిస్తున్నాడంటే దేశం మొత్తం, భారతదేశం మొత్తం అనేది షేక్ అయిపోతుంది అన్నమాట. ఎందుకంటే ఒక ఫారెన్లో కూర్చున్న వ్యక్తి ఒక పేరు పెట్టి, కాక్రోచ్ పేరు అనేది పెట్టి భారతీయ జనతా పార్టీ అని ట్యాగ్ లైన్ ఇచ్చి ఇప్పుడు అనేది సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాడంటే రేపటి నాడికి ఒకవేళ ఆయనకు దుర్బుద్ధి ఉట్టి తప్పుదారులో పోతే అప్పుడు ఒకవేళ కాంటాక్ట్ నెంబర్ కానీ, పాన్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ ఇలా ఏమైనా ఐడి ప్రూఫ్లు ఇచ్చి ఆ దాంట్లో సభ్యత్వం తీసుకున్న తర్వాత మరి వాళ్ళకి ప్రాబ్లమే అవుతుంది కదా, అది మాత్రము పక్కా ఆలోచించాలి. సో ఇది చాలామంది ఆలోచించకుండా డీటెయిల్స్ మాత్రం ఇస్తున్నారు, ఇది మాత్రం కరెక్ట్ కాదని చెప్పుకోవచ్చు. ఒక్కటి కూడా కరెక్ట్ లేదు, ఆ దాంట్లో ఒక్కటి కూడా కరెక్ట్ లేదు. అభిజిత్ ఎప్పుడు ఫారంలో ఉన్నాడు, ఇండియాలో పార్టీ పెట్టి ఈ విధంగా
బలోపేతం చేస్తాడో తెలియదు, కానీ ఒక్కసారి ఆలోచించండి. ఆయన బలోపేతం చేస్తాడో చేయడో తెలియదు, కానీ కాకపోతే ఆయన ఫారంలో ఉండి మరి అందరిని అనేది లేపి కూర్చుని ఇది ఎటువైపు వెళ్తుందో. ఆయన ఇంకొక మాట కూడా అన్నాడు, ఈ సైట్ కూడా ఉండకపోవచ్చు, ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా అనేది బ్లాక్ కావచ్చు, అయినా కూడా మళ్ళీ ఇంకొక ఇన్స్టాగ్రామ్ ఐడి ఓపెన్ చేద్దాం, ఇంకో సైట్ అనేది మనం ఓపెన్ చేద్దాం, మనం అందరం అనేది ఐకమత్యంగా అనేది ముందుకు వెళ్దాం అని అంటున్నాడు. పార్టీ పెట్టడం అంటే నాట్ ఈస్ జోక్. ఆన్లైన్లో పెట్టిర్రు, యువత అనేది గరంలో ఉన్నారు. ఎవరైతే జడ్జి గారు అన్నారో ఆ జడ్జి గారు అన్న దాని మీద అనేది ప్రతి ఒక్కరికి కోపం ఉంది కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరు వచ్చి గ్రూప్లో అనేది జాయిన్ అవుతారు, ప్రతి ఒక్కరు ఫాలోవర్స్ అయితే అవుతున్నారు. మరి దానికి ఏ విధంగా సమాధానం ఇస్తారో ఇవ్వరో తెలియదు. చూద్దాం, ఒకసారి ఆగండి. ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు ప్రజెంట్ ఏంది అనేది మనం కూడా ఒకసారి అయితే కనుక్కుందాము. 20 మిలియన్ ఒకసారి చూడండి. 20 మిలియన్ అనేది ప్రజెంట్ అయితే ఉన్నారన్నమాట. నేను చూసినప్పుడు 19.5 ఉండే. అంటే గంట గంటకు అనేది ఫాలోవర్స్ అనేది పెరుగుతూనే ఉన్నారు. ఈ ఫాలోవర్స్ పెరగడం వల్ల నయా పైసా లాభం లేదు నిజం చెప్పాలంటే. ఏదో కాక్రోజ్ జనతా పార్టీ పెట్టడం వల్ల అందరూ కొద్దిగా ఏకమయ్యి ఇదేదో పార్టీ పేరు బాగుంది, ఫన్నీగా ఉంది అని అనుకొని ఫాలోయింగ్ చేస్తున్నారో ఏమో తెలియదు. కాకపోతే మీరు ఫామ్ నింపేటప్పుడు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకొని మీరు ఆ పార్టీలు అనేది జాయిన్ కాండి. ఆయన అనేది డైరెక్ట్ ప్రధానమంత్రి అయితే ఏం కాదు, కనీసం ఎమ్మెల్యే కూడా కాదు. ఏదో యువత ఖాళీ ఉన్నారు, ఆ యువత అనేది అలా అనడం తప్పు అనే ఒక ఉద్దేశం దగ్గర ఆయన అనేది కొంచెం సీరియస్ తీసుకొని ఇలా చేసిండేమో. ఫస్ట్ జస్ట్ కామెడీగానే తీసుకున్నాడు. కామెడీగానే తీసుకున్నది ఇది ఇంతమంది ఫాలోవర్స్ కాగానే ఇంతమంది సీరియస్ తీసుకోగానే ఆయన కొద్దిగా సీరియస్ తీసుకొని ఒక 2 వీడియోలు చేసిండు. ఒక్క తమ్నేల్ అన్న కనీసం ఈ వీడియోకి అనేది ఒక్క టైటిల్ అన్న క్లియర్గా ఉందా చూడండి, ఒక్కటన్నా జస్ట్ ప్రొఫెషనల్గా ఉందా? ఇప్పటికే ప్రొఫెషనల్గా లేదు, అలాంటిది అనేది ఇంకా ప్రొఫెషనల్గా ఈయన చేస్తాడని మనం ఎలా నమ్మాలి? ఎట్లా ఒక పార్టీ గురించి పెట్టిన తర్వాత చాలా ప్రొఫెషనల్గా ఉండాలి. ఎవరెవరో మన ఏఐ వీడియోలు చేసి పెడుతున్నారు, ప్రతి ఒక్కరు చేసి పెడుతున్నారు, చేసి పెట్టి ముందుకైతే వెళ్తున్నారు. ఈ విధంగా అనేది మొత్తం ఇది ఏఐ డిజైన్ అన్నమాట. ఇలా వాడుకున్న తర్వాత ఏం లాభం చెప్పండి? ఒక్కటన్నా ప్రొఫెషనల్ ఉందా? ఎక్కడన్నా కూర్చొని మాట్లాడితే కాదు కదా. ఎందుకంటే ఉన్నోళ్ళని మొత్తం ఇంకా చెరగొట్టడం అంటే ఇదేనేమో. నిజం చెప్పాలంటే ఇది మాత్రం నాకు నమ్మశక్యం కావట్లేదు. 20 మిలియన్ కాదు 100 మిలియన్ వచ్చినా కూడా ఏం చేయలేడు. ఇది నిజం మాట్లాడుకోవాలనుకుంటే ఓకేనా. సో ఇది అన్నమాట. భారతీయ జనతా పార్టీ సేమ్ అదే విధంగా ఉండేటట్లు కాక్రోజ్ జనతా పార్టీ అయితే పెట్టడం జరిగింది. 5 రోజుల్లోనే 20 మిలియన్స్, అంటే ఈ రోజుకు 6వ రోజు అన్నమాట. 20 మిలియన్స్ ఫాలోవర్స్ అంటే నాట్ ఈస్ జోక్ అన్నమాట. ప్రతి ఒక్కరు ఎంత వేడి దగ్గర రగిలిపోతున్నారు, ఎంత ఉక్రోషం వచ్చింది ప్రతి ఒక్కరికి చూసుకున్నట్లంటే ఇక్కడనే మనకు అర్థమవుతుంది. సో ఇదన్నమాట. ఆయన అక్కడ ఉండి ఏదైనా సాధించాలంటే 0 అని చెప్పుకోవచ్చు. అదే పర్సన్ ఇక్కడ వచ్చి ఇంకా యువతను అనేది ఎంకరేజ్మెంట్ చేసి దీని గురించి పోరాటం చేసే తప్ప ఆ కాక్రోచ్ పార్టీ అనేది ముందుకు రాదు. ఈరోజు ఒక వీడియో చూశాను నేను. మన హైదరాబాద్ ఉంది కదా, హైదరాబాద్లో అనేది ట్యాంక్ బండ్ దగ్గర ఒక వీడియో చేసిండు. నేను హైదరాబాద్కి అనేది ముఖ్యమంత్రి కాబోతున్నాను, నేనే క్యాండిడేట్ అని ఎవరంతా వాళ్ళని నిర్ణయించుకుంటున్నారు. ఇది జస్ట్ జోక్లాగా అనిపిస్తుంది నాకు మాత్రము. ఇది నవ్వుకొని వదిలేసే విషయాలని నాకైతే అనిపిస్తుంది. ఎట్లా పడితే అట్లా కాదు. ఒక నాయకుడు ఉంటాడు, ఆ నాయకుడు అనేది ప్రతి విషయం అనేది షేర్ చేయాలి, అందరి దగ్గర అప్రోచ్ అవ్వాలి, కూర్చోవాలి, డిస్కషన్ చేసుకోవాలి. ఇది పెద్ద తలకానొప్పుల పనులు. ఏదో ఫోన్లో మాట్లాడి వీడియోలు చేసి పెట్టి నేను ఎమ్మెల్యేని అవుతాను, ఎంపీని అవుతాను, ముఖ్యమంత్రిని అయితే ఇవల్ల బుల్షిట్ మాటలు అన్నమాట. ఇవి మాత్రం ఒకరిని కించపరిచేటట్లు కాకుండా సీరియస్గా తీసుకోకుండా మీ పని మీరు చేసుకుంటే చాలా బాగుంటుంది. లేకపోతే అనవసరంగా మీ డాటాని దొబ్బుతుంది, మీ టైం వేస్ట్ అవుతుంది. ఎక్కడో కూర్చొని కాక్రోజ్ జనతా పార్టీ పెట్టినంత మాత్రాన ప్రతి ఒక్కరు అనేది ఉత్సాహం దగ్గర ఊగిపోయి ఏదో చేయాలనుకోవడం అది మాత్రం 100% కరెక్ట్ కాదు. మీరు కూడా ఒకసారి ఆలోచించండి. యువతను అనడం అది 100% తప్పే. ఎందుకంటే అలా ఉద్దేశపరిచి అనొద్దు. అది ఆయన అనడంలో తప్పుంది కాబట్టి ఆయన మళ్ళా క్షమాపణ చెప్పినట్లు ఒక వీడియో అయితే రిలీజ్ చేసిండు. నేను అందరిని అనలేదు, ఎవరైతే ప్రజెంట్ ఖాళీ ఉన్నారో తండ్రుల మీద డిపెండ్ అయ్యి తిని తిరుగుతున్నారో వాళ్ళని మాత్రమే నేను ఉద్దేశించి మాట్లాడినా. ప్రతి ఒక్క యువకుల్ని మాత్రము నేను ఉద్దేశపరిచి అనలేదని జడ్జి గారు అయితే మాట్లాడడం జరిగింది. సో ఇది అన్నమాట. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే హైప్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకొక మంచి వీడియోలో మనం కలుసుకుందాం. పడుకుంటాను. జై హింద్.